3.17 టీఎంసీల కెపాసిటీ, 15,366 ఎకరాలకు సాగునీరు, 2 టీఎంసీల త్రాగునీరు, అనేక మంది ప్రజలకు, అనేక గ్రామాలకు ఈ రిజర్వాయర్ నీటిని అందిస్తుంది. హాయ్ గైస్, ఇప్పుడు నా వెనకాల మీరు చూస్తున్నది విజయనగరం జిల్లా గంట్యాడ మండలం దగ్గర ఉన్నటువంటి ఒక బెస్ట్ టూరిస్ట్ రిజర్వాయర్. ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం. గైస్, వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కనిగిరి టు తాటిపూడి రిజర్వాయర్ వయా చెన్నై మీదుగా అంటే దాదాపుగా 1000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఈ రిజర్వాయర్కి అయితే వచ్చాము. లాస్ట్ వీక్ అంతా కూడా మనం చెన్నై గురించి కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది. సో ఈ రిజర్వాయర్ గురించి తెలుసుకునే ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు గొర్రెపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి జలాశయం. గైస్, విశాఖ అరకు ప్రాంతాలకు ఒక మంచి టూరిస్ట్ ప్రాంతం అని అందరికీ తెలుసు. సో అదే తరహాలో ఒక మంచి టూరిస్ట్ జలాశయంగా ఈ తాటిపూడి రిజర్వాయర్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో నా సజెషన్ అయితే వైజాగ్ అరకు ట్రిప్ కానీ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈ రిజర్వాయర్ని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఈ రిజర్వాయర్ని విజిట్ చేయండి. అంతేకాకుండా రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఈ రిజర్వాయర్ దగ్గర బోటింగ్ పాయింట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో నాకు తెలిసి ఇక్కడికి రావడము ఒక బెస్ట్ ఫ్యామిలీ ట్రిప్ అని కూడా చెప్పొచ్చు. ఇక ఈ బోట్ రైడింగ్ విషయానికి వస్తే మొత్తం 6 రకాల బోటింగ్ రైడ్స్ అయితే ఉంటాయి. మనం తీసుకునే రైడింగ్ బేస్ చేసి అమౌంట్ అనేది ఉంటుంది. మినిమం 100 రూపాయల నుంచి 500 రూపాయల మధ్యలో మాత్రమే ఫీజెస్ అయితే ఉంటాయి అన్నమాట. నేను రైడ్ ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే మినిమం ఒక బోట్కి 3 నుంచి 6 మెంబర్స్ ఉంటేనే రైడింగ్ ఉంటుంది, లేకపోతే ఉండదన్నమాట. నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వలన విజిటర్స్ ఎవరు లేరు, అందువలన నాకు రైడ్ కుదరలేదు. సో మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ఈ రైడింగ్ మాత్రం ట్రై చేయండి ఒకసారి. ఇక ఈ తాటిపూడి రిజర్వాయర్ విషయానికి వస్తే దీనిని 1965-68 మధ్య 1.85 కోట్లతో దీనిని కట్టడం జరిగింది. దీని యొక్క కెపాసిటీ 3.17 టీఎంసీలు. ఇది 650 ఎకరాలలో విస్తరించిందన్నమాట. దీని నీటి మట్టం ఎత్తు గరిష్టంగా 297 అడుగులు. అంతేకాకుండా దీని ద్వారా గంట్యాడ, జామి, ఎస్కోట మండలాలలో 15,366 ఎకరాలకు సాగునీరు, వైజాగ్కి 2 టీఎంసీల త్రాగునీరు అందుతూ ఉంది. మొత్తానికి ఈ రిజర్వాయర్ వైజాగ్, విజయనగరం జిల్లాలకు మంచినీటిని అందించే ఒక గొప్ప రిజర్వాయర్ అని మనం చెప్పచ్చు. సో దీనిని మొదటగా త్రాగునీరు మరియు సాగునీటి రిజర్వాయర్గా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు అందరూ కలిసి దీనిని ఒక మంచి టూరిస్ట్ రిజర్వాయర్గా అయితే అభివృద్ధి చేయడం జరిగింది. సో గైస్, ఇది తాటిపూడి రిజర్వాయర్ గురించి ఫుల్ వీడియో. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మా నుంచి మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ రూపంలో నా వీడియోలన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.